9 టీవీ నా పేరు వెంకట్. వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ డిబేట్. దరఖాస్తుల దందా తెలంగాణలో జోరుగా కొనసాగుతున్నదని గత 2 రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి కూడా వెళ్ళింది. దరఖాస్తులు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఇవాళ రివ్యూలో అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల దందా ఎందుకు జరుగుతోంది? తెలంగాణలో గ్యారంటీల కోసం గలాట రోజుకు ఎందుకు పెరుగుతోంది? పనులు వదిలేసి ఫారాల వెంట జనం పడుతున్నారు. 10 ఏళ్ల తర్వాత క్యూ లైన్లో చెప్పులు కనపడుతున్నాయి. బ్లాక్లో దరఖాస్తులు అమ్ముతున్నారు అన్న ఈ వార్తలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంతకీ తెలంగాణలో ఏం జరుగుతుంది? పల్లెల్లో ఏం జరుగుతుంది? పట్టణాల్లో ఏం జరుగుతుంది? మీ సేవా సెంటర్లో జనం ఎందుకు క్యూలు కడుతున్నారు? ఈ అంశాలపై ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ దరఖాస్తులకు పెద్ద ఎత్తున స్పందన వస్తున్నప్పటికీ ఆ దరఖాస్తులు నింపి సబ్మిట్ చేసే సమయంలో కూడా అనేక అనుమానాలు, అనేక సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇవాళ ఈ చర్చలో పాల్గొన్నారు గోస్ల శ్రీనివాస్ యాదవ్ గారు, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు, వెంకట్ నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా రవికుమార్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. ఈ ముగ్గురితో చర్చను ముందుకు సాగిద్దాం. నిన్న మెదక్ జిల్లాలో ఒక గుండెపోటుతో క్యూ లైన్లో ఉన్న వ్యక్తి గుండెపోటుతో కూడా మరణించారు. ఒక్కసారి విజువల్స్ మనం చూద్దాం. అంటే జనం ఒక్కసారి సెంటర్ ఓపెన్ చేయగానే జనం ఇలా వెళ్తున్నారు అన్నది ఆ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి విజువల్ ప్లే చేయండి పీసీఆర్. రైట్, 10 ఏళ్ల తర్వాత ఇది మనం కనిపిస్తున్న దృశ్యాలు. శ్రీనివాస్ గారు చూడండి, వెంకట్ చూడండి, రవి గారు మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ప్రజలకు గ్యారంటీల తిప్పలు తప్పడం లేవు అన్నది ఈ దృశ్యం మనకు చూపెడుతుంది. ఇంకొక విజువల్ కూడా చూస్తున్నాం. చెప్పులు క్యూ లైన్లో ఉన్న విజువల్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. రైట్, ఇది తెలంగాణ రాకముందు యూరియా బస్తాల కోసం, రకరకాల అవసరాల కోసం క్యూ లైన్ల బదులు చెప్పుల క్యూ లైన్లు దర్శనమిచ్చేవి. కానీ ఇవాళ మీ సేవల ముందు, గ్రామ పంచాయతీల ముందు, పట్టణాల్లో ఆ మున్సిపల్ వార్డుల ముందు ఇలాంటి చెప్పులు మనకు దర్శనమిస్తున్నాయి. 10 ఏళ్ల తర్వాత చెప్పులు దర్శనం ఇవ్వడంతో నా పేపర్లు కూడా పెద్ద ఎత్తున హైలైట్ చేశాయి. రైట్, గోస్ల గారు 2 దృశ్యాలు చూశారు, ఇంకా మీకు చూపిస్తాను. ఓవరాల్గా దరఖాస్తుల నుంచి దాదాపు అనూహ్య స్పందన వస్తుంది. ఎందుకంటే కొత్త దరఖాస్తులు, కొత్త స్కీములు, 6 గ్యారంటీలు ఎవరికైనా ఆశ ఉంటుంది. ఎందుకు అంటే ప్రభుత్వం ఇట్లా సిస్టమేటిక్ చేయలేకపోతుంది అనుకుంటారా? మీకున్న ఫీడ్బ్యాక్ ఏంటి? అంటే నేనేమంటున్నా, సరే ప్రభుత్వం వచ్చింది దాదాపు 20 రోజులు అయింది. ప్రభుత్వము మానవతా కోణం ఆలోచించకుండా అమలు కానీ హామీలు చెప్పి ఆగమాగం అయిపోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఏదో ఇక్కడి నుంచి గట్టి అరవగానే, మాట్లాడగానే, మిత్రుడు తమ్ముడి మీద సోదరుడు వెంకటి మీద గెలవగానే ప్రభుత్వం ఏం పడిపోదు. స్పష్టంగా 64 సీట్లు ప్రజలు ఇచ్చిన తర్వాత గతంలో జరిగిన ఏదైతే ఒక ఫార్మాట్ ఉందో, రైతు బంధు కావచ్చు, లేదంటే మన పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, వాళ్ళ పేరు మార్చుకొని ఇబ్బంది ఏం లేదు, వాటిని కంటిన్యూ చేస్తూ అదనంగా యాడ్ చేస్తే బాగుండేది. అది కాకుండా ఈరోజు ఏంటంటే అవి కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు ఒకవైపు, మళ్ళీ కొత్త అప్లికేషన్స్ తీసుకోగలుగుతారు. ఆ కొత్త అప్లికేషన్లో మేము పాత పింఛన్లకు అడగట్లేదు, కొత్త పింఛన్లకు అడుగుతున్నామంట. అంటే నేనేమంటున్నా, ఇది కన్ఫ్యూజన్ అవుతున్నారు ప్రజలు. పాత పింఛన్ లోడ్ ఉరికొస్తుండు, కొత్త పింఛన్ లోడ్ వస్తుండు. ఇది మొత్తం ఆగమాగం అవడం వల్ల ఏంటంటే ప్రజలు ఈరోజు ఆగమైపోయే పరిస్థితి. ఇంకొకటి వెంకట్ గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్ని చెప్తున్నా, ఒక్కరోజు ఒక అవ్వనో, ఒక అయ్యనో, ఒక తమ్ముడో, ఒక అన్ననో లైన్లో నిలబడ్డా అంటే రోజుకు ఈ రాష్ట్రంలో 1 కోటి మంది లైన్లో నిలబడితే 1 కోటి పని దినాలు నష్టపోతున్నట్టు. మీరు ఊరికైనా ఒక్కరు పని దినం కాదు, 1 కోటి మంది కూలి నష్టపోతున్నట్టు ఈ సమాజం కావచ్చు, ఆ వ్యక్తులు కావచ్చు. అంటే అంత నష్టపోయి ఈరోజు ఈ ప్రభుత్వం ఆగమాగమై ఎందుకు చేస్తున్నది, ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది? గతంలో జరిగిన ఏవైతే పథకాలు ఉన్నాయో అవి కొనసాగిస్తాము, కొత్త పథకాలను మేము ప్రవేశపెడుతున్నాం కదా, వాటిని ఇంక్లూడ్ చేసుకుంటాము, నిదానంగా మీ దగ్గర నుంచి వచ్చి మేము తీసుకుంటామంటే బాగుండేది. ఇది ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టినట్టు, అది ఒక మెసేజ్ పోయి మేము పెట్టలేదు అంటాడు వెంకట్ గారు. ఇప్పుడు నేను అదట్లేదు. కానీ ఇదంతా ఏమవుతుందంటే ప్రజలలో అవగాహన లేక ఆగమాగం అవడం వల్ల ఇప్పుడు విజిలెన్స్లో మనం 2014 ముందు యూరియా బస్తాల ముందు కావచ్చు, ఇంకా రకరకాల దానికి చెప్పులు పెట్టి, తువాలు వేసి, కట్టెలు పెట్టిన సందర్భాలు చూసినాం. ఈ 9.5 ఏళ్లలో
మేము ఎక్కడ కూడా ఇట్లాంటి ఫోటో మీరు దుర్బిని పెట్టండి, లేదా నేను చెప్తున్నా ఇక్కడ నుంచి సవాల్ విసురుతున్నా, మీరు లైబ్రరీకి వెళ్ళి మొత్తం ఈ 9.5 ఏళ్లలో పేపర్ పట్టుకొచ్చి ఒక ఫోటో చూపెట్టండి. అంటే నేను ఎందుకంటున్నా అంటే, నేను మీకు మ్యాండేటరీగా అధికారం ఇచ్చినప్పుడు, మ్యాండేటరీగా 64 సీట్లు ఇచ్చినప్పుడు, మంచి పరిపాలన ఇస్తారని మీరు చెప్పినప్పుడు అవి చేయకుండా అమలు కాని హామీలు ఇచ్చి ఇప్పుడు ఆగమాగం తెలంగాణ ప్రజలు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు అవసరం వచ్చింది? డిలే చేయడం అంటే డిలీట్ చేయడం కోసమేనా? ఇప్పుడు మీరు డిలే చేస్తున్నారు, డిలే ఎందుకు చేస్తున్నారు? ఒక నిమిషం, చిన్న మౌలికమైన ప్రశ్న. ముసలవ్వలకు ముసలయ్యలకు ఈరోజు 10 తారీఖు లోపు పింఛన్లు పడాలి. ఎలక్షన్ కోడ్ వల్ల రాలేదు. ఎలక్షన్ కోడ్ వచ్చినాక ఇలా 30వ తారీఖు, ఇప్పటి వరకు నువ్వు అదే 2000 పింఛన్ వేస్తే అయిపోవు కదా. నెక్స్ట్ మంత్ నుంచి 4000 వేయకపో, అది నీ ఇష్టము. వాళ్ళు ప్రజలు నిన్ను ఆలోచిస్తారు. ఈ 2000 వేయకపోవడం వల్ల ఏమవుతుంది? 30వ తారీఖు వచ్చింది, ఎందుకు వేయలే నువ్వు? ముసలవ్వలలో కూడా ఇంకా నీకు అనుమానం ఉందా? అంటే ఇవన్నీ ఏమవుతున్నాయంటే నువ్వు పరిపాలన సరిగా కొనసాగిస్తలేకపోతున్నావు అనేది స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి నేనేమంటున్నా, ఇప్పటికైనా వాళ్ళు సోయితోని ఆలోచించి ఈ పింఛన్లో ఏమంటున్నా, నేనేమంటున్నా అంటే ఇక్కడ నుంచి 99 టీవీ నుంచి నేను అప్పీల్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారికి, ఇమ్మీడియట్లీగా ఆ 2000 రూపాయలు అవ్వలకు వేయండి, ఆ అయ్యలకు వేయండి, వాళ్ళు ఖర్చులు పెట్టుకుంటారు. అది సరే, నేనేమంటున్నా కనీసం అంటున్నా, నేను 4000 వేయాలనేది వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్నాను. నేను డిమాండ్ చేసేది కూడా కాదు. కనీసం ఆ 2000 పడేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా. రేపు 1వ తారీఖు ఎల్లుండి ఎప్పుడు వేస్తావు? రైతు బంధు నాట్లు పడుతున్నాయి. తమ్ముడు కూడా ఊర్ల నుంచి వచ్చాడు, వెంకట్ కూడా అధికార ప్రతినిధి ఊర్ల నుంచి వచ్చాడు. నార్లు పోసుకున్నాం, ఈ ఆరునాడు కరివేటుకు వచ్చింది, నాట్లు వేస్తున్నాం. నువ్వు 7500 ఇస్తా అంటివి, 15000 ఇస్తా అంటారు. ఆ 7500 కూడా దిక్కు లేకపోయా. నేనేమంటున్నా, మీరు చేసేదన్నా ఇప్పటికైనా నిజాయితీగా చేస్తే ప్రజలు హర్షిస్తారు. లేని పక్షంలో ప్రజలు ఆగమైపోతారు. ఈరోజు గుండెపోటు వచ్చి ఒక వ్యక్తి చచ్చిపోయా, ఎంతమంది ఇంక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు మీడియాకు వచ్చిన విషయాలు కొన్ని మాత్రమే ఉంటాయి, అన్నీ మీడియాకు చేరాయి. కాబట్టి చాలా అవస్థలు పడుతుండ్రు, ఆగమవుతుండ్రు, అడివేడు అవుతుండ్రు. ఇందులోనే బ్రోకర్ గాళ్ళు తయారైనరు. 10 రూపాయలు సంపాదించుకోవాలని జిరాక్సులు తీసుడు, జిరాక్స్ కాడ 100 రూపాయలకు 50 రూపాయలకు 10 రూపాయలకు అమ్ముకుంటున్నారు. వాడే కోటీశ్వరుడు కాదు, వాడు పొట్ట తిప్పల కోసం వాడు పని చేస్తుండు. వాడిని కూడా నువ్వు తప్పు పట్టడానికి వీలు లేదు. వాడు ఒక ఫామ్ గుర్తించారు, అదే సీఎం రెస్పాండ్ అయ్యిండు, అమ్మట్లేదని. నేను ఏమన్నా ప్రింట్ చేసి పంపించేది ఉంటే నీకు మనకు ఈ ప్రభుత్వం కావచ్చు, ఈ వ్యవస్థ ఉంది, విఆర్ఓ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉన్నాడు, మొత్తం వ్యవస్థ ఉంది, టీచర్లు ఉన్నారు, అందరినీ వాడుకో. మేము గతంలో ఒకటి చేశామండి, మేము స్పష్టంగా వెంకట్ గారు మీరు చెప్తున్నా, మేము సమగ్ర సర్వేయం చేశాము, 15 రోజుల నుండి ప్రచారం చేసి ఒక్కరోజే ఈ రాష్ట్రంలో ఆర్థిక సామాజిక పరిస్థితులు మొత్తం మేము తెచ్చుకున్నాం కదా డేటా. దాన్ని మా దృష్టిలో పెట్టుకుని మా ప్రభుత్వం వచ్చు, బర్రెలు కావచ్చు, లేదంటే ముద్రాజులకు కావచ్చు, అన్ని స్కీములు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, మేము కూడా డేటా తీసుకున్నాం ప్రభుత్వం నుంచి. ఎట్లున్నా అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఏం లేదు, దిక్కుదశ లేకుండా ఉండే. ఒక్కరోజే సమగ్ర సర్వే పెట్టాం, అది 15 రోజులు ప్రచారం చేసినాం. అందరూ ఊర్లలో పోయినరు, మంచిగా కోళ్ళం కోసుకున్నారు, గొర్రెలం కోసుకొని తిన్నారు, ఇంట్లో ఉన్నారు. డేటా తెచ్చుకొని మా దగ్గర పెట్టుకున్నాం. దాన్ని మేము ప్రభుత్వం స్కీములు పెట్టాం. మీరు కూడా చేయండి, ఎందుకంటే ప్రభుత్వం అన్నాక ఒక వ్యవస్థ సంస్థ ఉంటుంది కాబట్టి, ఒక నిర్ణయం ఉంటుంది కాబట్టి, అది చెయ్యకుండా ఇలా అప్లికేషన్లు రోడ్ల మీద పడేస్తే మన ప్రజలు కదా, మనల్ని ప్రేమించిన ప్రజలు కదా, మనకు ఓట్లేసి అధికారం ఇచ్చిన ప్రజలు